పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. రెంటచింతల గురుజాల పట్టణాలకు 54 కోట్ల 9 లక్షల నిధులతో ఇన్నర్ బైపాస్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఇక వ్యవసాయ పారిశ్రామిక రంగాలు బాగున్నప్పుడే ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. మాచర్ల నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. సార్ బుకేలు ఇప్పుడు కాదులే సార్ రాగండి ఇప్పుడు బుకే సార్ ప్లీజ్ కమిషనర్ గారు ఫోటో కోసం నింపుతారు తర్వాత మరి వాళ్ళు చెప్పిన అన్నారు. ఇప్పుడు నిలబెడతా సార్. సార్ ఒకసారి అందుకు కొంచెం వెనక్కి జరగండి సార్. ప్లేస్ చాలా ఉంది, కొంచెం వెనక్కి జరగండి సార్. ప్లీజ్ ప్లీజ్ వెనక్కి జరగాల. సార్ సార్ ఒకసారి సార్ 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 ఓకే థ్యాంక్ యూ. బుకే అందించవలసిందిగా కోరుతున్నాం. గారికి బుకే అందించవలసిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు, మహిళా తల్లులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఒక సత్యం ఏంటంటే, ఎక్కడ అరాచకం రాజ్యం వెళుతుందో అక్కడ అభివృద్ధి ఉండదు అనేది వాస్తవం. ఇది చారిత్రాత్మకమైన సత్యం అన్నమాట. అందుకనే ఈరోజు గత 5 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మనం ఎన్ని అవమానాలు, ఇబ్బందులు ఆ రాక్షస పరిపాలనలో చవి చూసినప్పటికీ కూడా భావితరాలని మన మాచర్ల నియోజకవర్గ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం శాంతియుతంగా అభివృద్ధి మీద శ్రద్ధ వహిస్తూ మన పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో మరి పల్నాడుని ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు కూడా అంటే ఇప్పటికి సంవత్సరం నాకు సమయం ఇచ్చాం. అయినప్పటికీ ఒక చిన్న చిన్న సంఘటనలు చేయటం, ఈ సమాజంలో అలజడులను రేకెత్తించాలనే దుష్టపు ఆలోచనలు వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు. మేము లెక్క చేయడం ఇలాంటి సన్నాసులను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.
ఎందుకంటే ప్రజలకు తెలుసు, ప్రజలు అద్భుతమైన మెజారిటీ తోటి కృష్ణదేవరాయలు గారిని నన్ను గెలిపించారు. మేము వాళ్ళకు బాధ్యత వహించాలి, వాళ్ళకు సేవ చేయాలి, వాళ్ళకి అభివృద్ధి అందించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. మా లక్ష్యం గొప్పదైనప్పుడు ఎన్ని కుక్కలు మరిగినా మేము పట్టించుకోము. సోదరులారా, అభివృద్ధికి గత 15-20 సంవత్సరాలుగా ఆమడ దూరంలో ఉంది మాచర్ల నియోజకవర్గం. ఒక సిమెంట్ రోడ్ వేసిన పాప అనుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మాచర్ల పట్టణానికి త్రాగునీరు అందించడం టెండర్లు కూడా అయిపోయినాయి. తాగునీరు సుమారు 135 కోట్ల రూపాయలతో తాగునీరు అందించడం, అలాగే పట్టణంలో మన పెద్దలు ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు, చైర్మన్ గారు మదర్ సాహెబ్ గారు, సంజీవ్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, దుర్గారావు గారు, మల్లేశ్వరి గారు, రామాంజలి గారు, అలాగే వేదిక పైన ఇతర పెద్దలందరికీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ, వేదిక ముందున్న మాచర్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూస్తే ఎక్కువగా నా దగ్గరికి వచ్చేవారు కానీ, వచ్చి మాట్లాడేవారు కానీ, కొద్దిగా వాళ్ళతో కూర్చుంటే చాలా ఆవేశంగా మాట్లాడతారు, కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు. మాకు అధికారులు అనుకున్నంత రీతిలో పనిచేయట్లేదు, అంత అనుకున్నంత బాగా ఇంకా ఫాస్ట్ చేయట్లేదు అనేది. వాళ్ళు కొంతమంది ఉన్నారు, లాంటి వాళ్ళు 10-15% మంది, కానీ సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కొద్దిగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఆయనతో అంటే ఇక్కడ ఏదో స్టేజ్ మీద పోతున్నాను కానీ ఆఫ్ స్టేజ్ చాలాసార్లు పోట్లాడిన సమయాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఫాస్ట్గా అవ్వట్లేదు, ఎందుకు చేయడం ఫాస్ట్గా అని. ఆయన కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని పనిచేయాలి మనం అనే ఉద్దేశంగానే ఆయన కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముందు తీసుకెళ్లడంలో కారణమయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు, ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దావులపల్లి దాంట్లో చేయడం జరిగింది. అలాగే ఇది కూడా ఇవన్నీ కూడా హైవేలు కానీ రోడ్లు కానీ ఇంత మనం ఖర్చు పెట్టి ఇంత చేసి మనం ఎందుకు చేస్తున్నాం అనే దానికి మీరందరికీ మొన్న అన్నదాత సుఖీభావ వచ్చింది. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. ఎవరిని ఫస్ట్ హామీ ఇచ్చినప్పుడు ఇది రాదు, 20,000 ఎక్కడ ఇస్తారు, అది ఇది అని. కానీ ఎవరిపైతే జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. అయితే 20,000 ఇవ్వటం ఒకటి, ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ కింద పనిచేస్తుంది. ఒక ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, ఆ తర్వాత మధ్యలో ఇంకొకసారి పనిచేస్తుంది, చివరిలో ట్రాన్స్పోర్ట్ పనిచేస్తుంది. ఇలా కొద్దిగా ప్రభుత్వం వైపు నుంచి ఉపయోగపడే విధంగా ఇస్తాం. వీటితో పాటు మిగతావి కూడా సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం.